వెళ్తున్నాడు కదా వివాన్ సాయి, వీడే మా బుడ్డోడు. వీడితోటే మన విహారం, వివాన్తో విహారం. సో మనకి వెళ్ళగానే రైట్ సైడ్లో మీకు శంకర కృప అనేసి ఒకటి ఉంటుందండి, ఒక రూమ్స్ లాగా ఉన్నాయి. దానికి ఆపోజిట్లోనే మీకు డైనింగ్ హాల్ ఉంటుంది టైమింగ్స్ ప్రకారం. మనకి ఇంకా ముందుకెళ్తే ప్రసాదాల కౌంటర్ ఉంటుందండి. ప్రసాదాలు ఇక్కడ టికెట్స్ ఇస్తారు అక్షరాభ్యాసానికి కానీ అమ్మవారికి. మీరు చీర కానీ పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం ఇక్కడికి అక్షరాభ్యాసం తీసుకురావడానికి మాత్రం ట్రై చేయండి. బడ్జెట్లోనే అయిపోతుంది. మనం ఎంత ఓర్చుకుంటే మనం ఎంత ఖర్చులు తగ్గించుకుంటే అంత బడ్జెట్లో మనం దర్శించుకోవచ్చు. ఆర్టీసీ బస్కి వచ్చేసి మాకు 400 రూపాయలు ఛార్జ్ అయిందండి. రూమ్కి 400, ఒకరికి ఆర్టీసీ బస్కి మాకు ఒకరికి 400 రూపాయలు ఛార్జ్ అయిందండి. రూమ్కి 400 రూపాయలు ఛార్జ్ అయిందండి. ఫుడ్ మాకు ఫ్రీయే. అండ్ అక్షరాభ్యాసానికి 500 రూపాయలు టికెట్ అండి. అక్షరాభ్యాసం వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అమ్మవారికి చీరను తీసుకెళ్ళామండి. చీర, పళ్ళు, గాజులు తీసుకెళ్ళాము. సపరేట్గా అమ్మవారి దగ్గర అర్చన చేసిన కుంకుమ ఇచ్చారండి. అసలు నిజంగా నా జీవితం ధన్యం అండి. అమ్మవారికి అర్చన చేసిన కుంకుమ, పూలు, గాజులు, ప్రసాదం సపరేట్గా ఇచ్చారండి మంచిగా. మీరు కనుక వెళ్ళాలనుకుంటే మీరు కూడా తీసుకెళ్ళండి. ఎంతో కొంత 100 రూపీసా, 150, 250 మనకు తోచినంత మనకి అమ్మవారు ఎంత కలిగిస్తే అంత మీరు కూడా ట్రై చేయండి. ఏంటంటే డెఫినెట్గా శారీ కానీ చుడిదార్ కానీ వేసుకెళ్ళండి అమ్మాయిలైతే. అబ్బాయిలైతే మాత్రం డెఫినెట్గా పంచ కట్టుకోవాల్సిందే అండి. వేరే షర్ట్ వేసుకున్న, ప్యాంట్లు వేసుకున్న అలౌ చేయట్లేరు లోపలే. డెఫినెట్గా ప్లీజ్ మీరు శారీ కానీ చుడిదార్ విత్ చున్నీతోనే వెళ్ళండి. చున్నీ లేకున్నా కూడా వాళ్ళు అలౌ చేయడం లేదు, దూరమే ఉంచేస్తున్నారు. అమ్మవారి గర్భగుడి వరకు వెళ్ళే అవకాశం ఇవ్వట్లేరు. గర్భగుడిలోకి కాదు, గర్భగుడి ముందు వరకు వెళ్ళే అవకాశం మాత్రం మనం చీర కానీ డ్రెస్ కానీ వేసుకుంటే మనం వెళ్ళే అవకాశం ఉంది. సో మీరు డెఫినెట్గా చున్నీ మాత్రం క్యారీ చేయండి అమ్మాయిలు. అబ్బాయిలు మాత్రం డెఫినెట్గా పంచ కట్టుకోవడం మాత్రం మ్యాండేటరీ. ఆ పక్కన వచ్చేసి మనకి ఓల్డ్ టెంపుల్ అండి. ఇందులో వినాయకుడు, శివుడు, దుర్గామాత ఉన్నారు. సో ఇక్కడ మనకి కనిపించే వ్యూ అంతా వచ్చేసి లేక్ అండి. ఇది ఇక్కడ నుండి ఈ బ్రిడ్జ్ నుండే మనకి గురునివాసం వెళ్ళొచ్చు. బట్ మేము వెళ్ళిన టైంకి ఇక్కడ మమ్మల్ని వెళ్ళనివ్వలేదండి. నేను ట్రై చేశాను మ్యాక్సిమం. బట్ దీనికి స్పెసిఫిక్ టైం ఉంటాయండి. మనం వెళ్ళాలి, స్వామివారిని దర్శించుకోవాలి అని అంటే ఎవరైతే పీఠాధిపతులు ఉంటారో వారిని దర్శించుకోవచ్చు మనము. బట్ మేము నెక్స్ట్ ఇక్కడ నుండి ఇప్పుడు నెక్స్ట్ ధర్మస్థల వెళ్తున్నాం. సో ధర్మస్థల నెక్స్ట్ బస్ మాకు ఒక ½ an hourకే ఉంది. సో మేము అనుకోకుండా వచ్చాము ఇక్కడికి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు అక్షరాభ్యాస పూజా విధానాన్ని పోస్ట్ చేస్తాను, చూడండి. నాకు ఇదే ఫస్ట్ వీడియో. నాకు ఇదే అమ్మవారిదే ఎందుకు పెడుతున్నాను అని అంటే, ప్రతి ఒక్కరికి అక్షరాభ్యాసం శృంగేరిలో చేయించుకోవడం చాలా గొప్ప అదృష్టం అండి. సో అనుకోకుండా మా బాబుకి కూడా చేయించాను నేను. ఇది నా యూట్యూబ్ మొదటి వీడియో. నా యూట్యూబ్ అక్షరాలు కూడా నేను ఈ వీడియోతోనే దిద్దాలనుకుంటున్నాను. అంతా అమ్మవారి దయ. శ్రీమాత్రే నమః. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.